హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నాను అండ్ ప్రసాదం ఏం చేశాను అండ్ డెకరేషన్ ఏ విధంగా చేసుకున్నాను అయితే చూపించేస్తాను. అండ్ వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. మల్టిపుల్ థింగ్స్తో బిజీ ఉండడం వల్ల, పిల్లలతో కొద్దిగా బిజీ అయిపోవడం వల్ల. అండ్ ఇక్కడైతే నేను అరటి ఆకులు తీసుకొని అరటి ఆకులకి ఫెవికల్ వేసేసి ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ ఇట్లా రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. అదేవిధంగా మామిడి తోరణాలకు కూడా ఫెవికల్ వేసేసి ఈ విధంగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఈ మామిడి తోరణాలు వచ్చేసి గుమ్మం కోసం అనేసి, గుమ్మానికి మనం మామిడి తోరణాలు పెడతాం కదా, ఈ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసేసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఏదైనా ఫెస్టివల్ ఉందంటే ముందు రోజు రాత్రే ఏవేవి చేసుకోవాలి అవన్నీ మనం ప్రిపేర్డ్గా ముందుగానే పెట్టేసుకున్నామనుకోండి, మార్నింగ్కి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా అప్డేటెడ్గానే ఉండాలి. ముందుగానే నైట్ ఏమేమి మోస్ట్లీ ఏవైతే కంప్లీట్ చేయగలుగుతామో అంతవరకు మొత్తం కంప్లీట్ చేసేసుకోవడమే చాలా బెటర్. మార్నింగ్ చాలా హడావిడి లేకోకుండా, ఎటువంటి గోల లేకోకుండా సింపుల్గా అయిపోతుంది పూజ. అండ్ ఇక్కడైతే నైట్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్గా డెకరేట్ చేసేసుకున్నాను. నా డెకరేషన్ ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదే విధంగా ఇక్కడైతే అరటి గెలలు కూడా పెట్టేసుకున్నాను. స్టాండ్స్ ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అయింది అరటి గెలలు పెట్టుకోవడానికి. స్టాండ్స్ లేకముందు అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని, అరటి గెలలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి జగ్గులో ఇసుక పెట్టేసి ఈ విధంగా అయితే ట్రై చేసేదాన్ని. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఇక్కడైతే దేవుడికైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దేవుడి ప్రసాదానికి అయితే ఉండ్రాల పాయసం చేసుకుంటున్నాను. ఉండ్రాల పాయసం కోసం అయితే ఇక్కడ బియ్యం పిండి తీసేసుకొని బెల్లము, నెయ్యి, వేడి పాలతో అయితే మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టేసి ఈ విధంగా ఉండ్రాలు ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఈ విధంగా ఒక కడాయి తీసేసుకొని నెయ్యి వేసేసి క్రష్ చేసుకున్నటువంటి నట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని కాచినటువంటి పాలు యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా 1/2 glass వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అక్కడ అవి బాయిల్ అవుతుండగా ఇక్కడ మనం బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. బెల్లంని మెల్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ కట్ చేసిన తర్వాత యాడ్ చేసేసుకుంటే బెల్లం పాలు విరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రాలను యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇందాక నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం కూడా వేసేసి బాగా బాయిల్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పాయసం తిక్కు రావాలంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పిండిని కొద్ది వాటర్లో మిక్స్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేయడం వల్ల పాయసానికి మంచి థిక్నెస్ వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత బాగా బాయిల్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడరు, అదేవిధంగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం వాటరు, అదేవిధంగా కొద్ది నెయ్యి, అదేవిధంగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై నట్స్ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేయడం వల్ల బెల్లం వాటరు పాలు విరిగిపోకుండా ఉంటాయి అండ్ పాయసం కూడా మంచిగా వస్తుంది. ఈ విధంగా అయితే పాయసం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడైతే దేవుడికి పూజ చేసేసుకుంటున్నాను. సింపుల్గా కొద్దిగా మల్లెపూలది మాల వేసేసుకొని అదేవిధంగా వస్త్రము పెట్టేసుకొని దీపరాజన అయితే చేసేసుకున్నాను. అండ్ పసుపు గణపతిని కూడా చేసుకున్నాను. ఏ పూజ చేసినా కానీ పసుపు గణపతి అనేది మ్యాండేటరీ కాబట్టి ఈ విధంగా అయితే సింపుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసుకొని అయితే పూజ చేసేసుకున్నాను. అదేవిధంగా గరిక కూడా పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంటి ముందర గల్లీ గణపతిని పెట్టారు. అండ్ అక్కడైతే వెళ్ళి అక్కడ కూడా పూజ చేసేసుకొని అయితే సింపుల్గా అదేనైతే కంప్లీట్ చేసేసాము. అండ్ చాలామంది వినాయక చవితి అంటే ఇంకా రకరకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. అండ్ మన వీలుని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతే కదా. ఇంకా అన్నీ ప్రిపేర్ చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 3-2 o'clock నుంచి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా నేనైతే ఒక ప్రసాదం ప్రిపేర్ చేసేసుకొని అదేవిధంగా నానబెట్టినటువంటి పెసరపప్పు, అదేవిధంగా పానకం, కొన్ని డ్రై నట్స్ పెట్టేసి
ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా అయితే చేసేసుకున్నాను. అండ్ తులసి మాత దగ్గర పూజ చేసేసుకొని అదేవిధంగా ఉల్లి బౌల్ కొద్దిగా ఫ్లవర్స్ డెకరేట్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.